వెంకటేశ్వర స్వామి లీలలు తెలియజేసే ఒక అద్భుతమైన కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఆ ఊరి పేరు బాణుముక్కల అనే గ్రామం. ఆ గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. ఆ గ్రామంలో యలమరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ గ్రామానికి కర్ణం. అలాగే 4 గ్రామాలకి ఆయనే పెద్ద. అలాగే ఎవరొచ్చినా కానీ ఆయన కడుపు నిండా అన్నం పెట్టేవాడు. మంచిగా చూసుకునేవాడు. అతిథులకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు. అలాగే ఆయన భార్య వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారికి పూజలు చేసేవాళ్ళు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించి అన్నం పెట్టి బాగా చూసుకునేవాళ్ళు. కొంతమంది భక్తులు శ్రీశైలం వెళుతుండగా ఆకలితో అలమటిస్తూ బాణుముక్కల గ్రామానికి చేరుకొని అక్కడున్న కాపులను అడిగారు, అయ్యా, ఈ ఊర్లో ఎవరైనా మా ఆకలిని తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగగా అక్కడ వాళ్ళు అన్నారు, మీకు యలమరాజు గురించి తెలియదా? ఆయన మహాపుణ్యాత్ముడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ ఆకలి తీరుస్తాడని చెప్తారు. ఆ భక్త బృందం అంతా కలిసి యలమరాజు ఇంటికి వెళ్ళంగానే ఆయన మహానందభరితుడై వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి భోజనాలు వండించమని భార్యకి ఆజ్ఞాపిస్తాడు. భార్య అప్పుడే వంట రూమ్లోకి వెళ్ళి వండుతూ ఉండగా పెరట్లో ఆడుకుంటున్న పిల్లవాడిని చూస్తుంది. ఒక పాము వచ్చి ఆ పిల్లవాడిని కాటేస్తుంది. ఆ పిల్లవాడు అక్కడికక్కడికే చనిపోతాడు. అది చూసిన భార్య ఏడవలేదు. ఎందుకంటే ఏడిస్తే అది బయటికి తెలిస్తే అతిథులకు తెలుస్తుందేమో, అతిథులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో ఆకలితో. వాళ్ళు ఆకలితో వెళ్ళిపోవడం వల్ల ఆ పాపం మనకు తగులుతుందని తను ఆలోచించి ఏడవకుండా తన భర్తని చెప్పి తన భర్త కూడా ఓదార్చుతాడు. ఇంతలో నామాల తాత అనే ఒక వ్యక్తి వచ్చి ఆ భక్త బృందంలో కలిసిపోతాడు. అన్నాలు వడ్డిస్తారు. అందరూ అన్నాలు తింటారు. ఆ నామాల తాత చివరిలో ఆ యలమరాజు సాయి చూసి, ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏదో బాధలో ఉన్నావే, బాధని దాచుకొని ఉన్నావే అని అడగ్గా అప్పుడు వరకు ఆ బాధని దాచిపెట్టుకున్న భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఏడిచేస్తారు. ఏడిచి, ఈ విధంగా నా కొడుకు పెరట్లో ఆడుకుంటుంటే పాము కరిచింది, మరణించాడు అని చెప్తాడు. అప్పుడు ఆ నామాల తాత, యలమరాజు ఆ ఊర్లోనే ఒక బావి దువ్విచ్చుంటాడు. ఆ బావి దగ్గరికి ఆ బాలుని తీసుకురమ్మని ఆ నామాల తాత చెప్తాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ బావిలోంచి నీళ్లు తీసి కొంచెం మట్టి కలిపి ఆ నీళ్లు ఆ బాబుకి తాపించగానే ఆ బాబు నిదట్లోంచి లేచిన విధంగా బతుకుతాడు, లేచి కూర్చుంటాడు. ఆ నామాల తాత ఏమంటాడంటే, ఈ భక్త బృందంతో నువ్వు తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన ఒక కృపా కటాక్షాలన్నీ తీసుకొని రమ్ము అని చెప్తాడు. సరేనని ఓకే చెప్తాడు. పొద్దుపోతుంది, నిద్రపోవాలి అందరూ. ఆ భక్త బృందంతో ఆ నామాల తాత కూడా నిద్రపోతాడు. వీళ్ళు కూడా యలమరాజు ఆయన భార్య నిద్రపోతారు. ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ నామాల తాత మాయమైపోతాడు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఆ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా రూపంలో వచ్చి నా కొడుకుని బతికించాడని అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కొండకెళ్ళి వాళ్ళు తన మొక్కులు తీర్చుకొని తిరిగి ఇంటికి వస్తారు. ఈ కథకి రిలేటెడ్గా మరొక కథ ఉంది. అది వచ్చే ఎపిసోడ్లో రేపు తెలుసుకుందాం. ఇంతటితో ఈ కథ అయిపోయింది. దయచేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.